మిత్రులారా, బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. దక్షిణాసియాలో ఒక దేశపు ప్రధానమంత్రికి లేదా అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించబడడం ఇది మూడోసారి. పాకిస్తాన్లో అప్పటి మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకు 1979లో ఉరిశిక్ష విధించారు, ఉరి తీశారు. అట్లాగే పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కూడా 2019లో ఉరిశిక్ష విధించారు. 2024లో సుప్రీంకోర్టు దాన్ని ఖాయం చేసింది, కానీ ఉరి అమలు జరగలేదు. ఇప్పుడు మూడో ఉరిశిక్షగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు సోమవారం మధ్యాహ్నం ఢాకాలో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది. 2024 జూలై ఆగస్టులలో బంగ్లాదేశ్లో విద్యార్థి యువజనుల ఆందోళన చెలరేగినప్పుడు ఆ విద్యార్థి యువజనుల ఆందోళన మీద ప్రభుత్వం, పాలక వర్గాలు దమన నీతిని ప్రయోగించాయి. ఆ దమన నీతిలో 1600 మంది దాకా ప్రజలు మరణించారు. ఇది మానవత మీద జరిగిన దాడి, మానవత మీద జరిగిన నేరం, క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ. అందువల్ల ఉరిశిక్ష విధిస్తున్నాము అని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ప్రకటించింది. షేక్ హసీనా ఈ ఘర్షణలు జరుగుతున్నప్పుడే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో ఉన్నారు. 78 సంవత్సరాల వృద్ధురాలు ఆమె మొదట ఢిల్లీకి చేరారు. ఢిల్లీలోనే సురక్షితమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో ఆమె శరణు పొందుతున్నారు. భారత ప్రభుత్వం ఆమెకు శరణు ఇచ్చింది అని వార్తలు వచ్చాయి. ఆమె ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను ఢిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్నాను అని కూడా ప్రకటించారు. ఈ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజన సందర్భంగా ప్రభుత్వ సమర్థకులు ప్రజల మీద జరిపిన దాడిని విచారించడానికి, నిజానికి 1971లో జరిగిన దాడిని, హత్యలను, ఘర్షణలను జెనోసైడ్, జనహననం అన్నారు. 1971లో పాకిస్తాన్ సైన్యం తరఫున బంగ్లాదేశ్లో రజాకార్ల పేరుతో, అల్ బదర్ పేరుతో, అల్ షమ్స్ పేరుతో బంగ్లాదేశీ విముక్తి యుద్ధానికి వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద విచారణలు జరపడానికి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఏర్పరిచారు. 2008 సాధారణ ఎన్నికల సందర్భంలో అవామీ లీగ్ దేశంలోని యుద్ధ నేరస్తులందరినీ ఈ క్రైమ్స్ ట్రైబ్యునల్ ద్వారా విచారణ జరుపుతాము అని ప్రకటించింది. 2024 ఘర్షణల తర్వాత షేక్ హసీనా మీద కూడా, షేక్ హసీనాకు సహకరించిన మంత్రివర్గ సహచరులు, పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా ఈ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా ఇన్ అబ్సెన్షియా హాజరు కానప్పటికీ షేక్ హసీనాకు మరణశిక్ష విధించారు. ఆమెతో పాటు గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన అసదుజ్జమన్ ఖాన్ కూడా మరణశిక్ష విధించారు. నిరసనకారుల మీద అత్యంత ప్రాణాంతకమైన దాడులకు ఆయన బాధ్యుడని ఆయనకు మరణశిక్ష విధించారు. అప్పుడు పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఉన్న చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ మీద కూడా ఈ ఆరోపణలున్నాయి. కానీ ఆయన ప్రభుత్వ సాక్షిగా మారిపోయి షేక్ హసీనా మీద ఆరోపణలకు సాక్ష్యాధారాలు సమకూర్చారు. అందువల్ల ఆయనకు 5 సంవత్సరాల శిక్ష మాత్రమే వేసి వదిలిపెట్టారు. బంగ్లాదేశ్లో ఆమెకు మరణశిక్ష విధించారు. ఆమె భారతదేశంలో ఉంది. వెంటనే ఈ మరణశిక్ష ప్రకటన జరగగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. ఒక దేశంలో నేరం చేసిన వారు మరొక దేశంలో ఉంటే ఆ దేశపు ప్రభుత్వం ఆ నేరస్తులను నేరస్తులుగా గుర్తించబడిన దేశానికి పంపిస్తుంది. ఇది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపించే ఒడంబడిక. ఈ ఒడంబడిక భారత ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉంది. మన ఒడంబడిక ప్రకారం మా దేశంలో నేరస్తురాలిగా గుర్తించబడి మరణశిక్షకు గురైన షేక్ హసీనా మీ దేశంలో ఉన్నారు, వెంటనే ఆమెను పంపించవలసింది అని లేఖ రాశారు. భారత ప్రభుత్వపు
స్పందన ఇంతవరకు తెలియదు. భారత ప్రభుత్వం అయినా శరణాగతి ఇస్తుందా లేదా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం నేరస్తుల మార్పు ఉడంబడిక ప్రకారం ఆమెను వెనక్కి పంపిస్తుందా చూడవలసే ఉంది. కానీ దక్షిణాసియా దేశాలలో, భారత ఉపఖండంలో ఒక ప్రభుత్వాధినేత ప్రజల మీద చేసిన నేరాలకు మరణశిక్షకు గురి కావడం ఒక అరుదైన సందర్భం. ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడవలసే ఉంది.